మీరైతే మీకు వీలైనంత వరకు సినిమాలు తీస్తూనే ఉంటారు. మీ పాప డైరెక్టర్ అయిపోతుంది ఇప్పుడు, పెద్ద పాప అయిపోతుంది. మీకు పోటీ అంటే కోడి రామకృష్ణ గారి వారసత్వం లెక్కన వస్తుంది లేకపోతే ఎట్లా వస్తుంది? భర్త గారి భార్యగా వస్తుంది అంతేనా? అట్నుంచేనే అంతే ప్రజలు అనుకుంటారు కోడి రామకృష్ణ గారు అమ్మాయి అని. బట్ ఇండివిజువాలిటీ ఇస్తే భర్త పేరే కదా. అంటే దీపు పద్మ మా ఆవిడ పేరు అయితే అలా ఉండేది, డైరెక్టర్ దీపు పద్మ అని. ఇప్పుడు డైరెక్టర్ దీపు అశోక్ అని వస్తుంది. సెకండ్ సినిమాకి వచ్చేటప్పుడు మీరు వస్తారు సార్, మీరే హోమ్ బ్యానర్ లో తీస్తున్నారు కదా. హోమ్ బ్యానర్ నేను కాదు, మా ఆవిడ. వయసులే మా చిన్ని క్యాలిక్యులేషన్ బాగా, అది చాలా పవర్ఫుల్. మా చిన్ని అది లెక్క వేసింది, ఎవరిని లెక్క చేయదు. అంతే వాళ్ళ చెక్క చెప్పింది కూడా నచ్చితే చెప్పేది అదే. ఇదెందుకు ఇంకా ఇలా ఆలోచించాను, పడుకుంటున్నాడు నైట్ తినకుండా అని. బావ ఇలా పిలిచాడు, అన్నం వండాలి కదా అంటే కాదు. డైరెక్ట్ ఎలా అవుతావు నువ్వు? మీ ఆయన్ని ఇంకోసారి పని వాళ్ళకి 5 పెట్టుకోమని చెప్పండి. డైరెక్ట్ డిస్టర్బ్ అవ్వకూడదు. డాడీ ఎప్పుడైనా మనం చూసాడా, ఇంటికి వచ్చాడా, మన దగ్గరికి వచ్చాడా అని చెప్పేది. ఎందుకంటే ఒకసారి దీపావళి నేను విశాఖపట్నంలో ఉన్నా, మద్రాసులో ఉన్నారు వీళ్ళు. ఉన్నవన్నీ మన్నాడు 24 మంది ఆర్టిస్టుల కాంబినేషన్. దీపావళి రోజు షూటింగ్ పెట్టారు బ్యానర్కి అయినా సరే. వాళ్ళు ఎలా వెళ్తాం అనేసి వాళ్ళు ఫోన్ చేశారు ఈవినింగ్. ఫోన్ చేసి మా పద్మ ఫోన్ చేసింది, ఏమండి దీపావళి కదా మరి రేపు మీరు నేను రావట్లేదు, ఇలాగా ప్రొడ్యూసర్లు టెన్షన్ పడతారు అన్న వెంటనే పెద్ద ఏడుకని పడింది నాకు. పద్మ కాదు, పిల్లలు అని ఫోన్ పట్టుకొని కొట్టేసుకుంటున్నారు వాళ్ళు. మా ప్రొడ్యూసర్ విని, సార్ మీరు అర్జెంటుగా టికెట్ కొని మీరు అర్జెంటుగా వెళ్ళండి, రేపు దీపావళి ఎంజాయ్ చేయండి, మన డబ్బులకి ఏం పర్లేదు, ఇక్కడ దీపావళి ఎంజాయ్ చేస్తాం అని చెప్పారు. అంటే సెంటిమెంట్తో ఉంటారు కాబట్టి మన అందరినీ కూడా హత్య చేయకుండా చేసుకోవాలి. నేను అలా చాలా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ అయ్యా ఫ్యామిలీకి కదా. మరి ఇప్పుడు కూడా నేను ఇంట్లోనే రెస్టారెంట్ రమ్మంటే వద్దు మీరు అలా తీసుకెళ్ళకండి నన్ను అంట. ఎందుకంటే వాళ్ళు కూర్చొని ఎంజాయ్ చేస్తుంటారు బాగా. బట్ నేను మాత్రం ఇంకా అప్పుడు కూడా ఏ కథ ఏంటి, ఏ ట్రిమ్మింగ్, ఏ సీను, కానివ్వండి ఏం కావాలి, ఏ డిష్ కావాలి, ఏదైనా పర్లేదు మీరు చెప్పండి నేను ఇలా. అందుకని నేను తీసుకెళ్తాడు పెద్ద ఎంజాయ్ చేయలేరు అంటారు. అని అప్పుడు వెళ్ళి కూర్చొని ఫిలప్ ది బ్లాంక్ లాగా నా పోస్ట్ నేను కుర్చీలో కూర్చొని ఫినిష్ చేస్తాను. అంతే. నైస్ ఫ్యామిలీ, నాకు నైస్ ఫ్యామిలీ దొరికింది. అందరూ కూడా చాలా సరదాగా ఉంటారు, ఎప్పుడూ ఉంటారు, సైలెంట్గా ఉంటారు. అస్సలు లేదు. అస్సలు మా ఆవిడ ఎప్పుడు ఆడపిల్లలు అంటే ఏంటి మగపిల్లలు పుట్టలేదు అనే గొడవ. అందుకని ఇప్పుడు ఎవరైనా ఒక చోట పలానా కొడుకు ఇలా కారు గుద్దేశాడు, ఈ కారు వెళ్ళిపోయింది, డబ్బుల కోసం గొడవ చేశాడు అనే స్టోరీలు వస్తుంటాయి కదా. వచ్చినప్పుడు వెళ్తారు వాళ్ళ అమ్మ దగ్గరికి, ఏంటి అలాంటి కొడుకుంటే నీకు ఏమైంది అని వాళ్ళు ఓటు సక్సెస్ అనే లెవెల్లో పెడతారు. ఇప్పుడు కూడా వాళ్ళది ఓపర్. ఇంకోటి వాళ్ళ ఆయనకి కానీ డిగ్రీ తీసుకున్నప్పుడు చిన్ని కానీ, డాడీ ఇవాళ నన్ను స్టేజ్ మీదకి మిస్ కోడి అని పిలిచారు, గ్రేట్గా ఉంది నాకు అంటే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. అలా దీపు తన విజిటింగ్ కార్డు మీద ఇప్పటికీ కోడి దివ్య దీప్తి అని రాస్తుంది. అందుకని మన ఇంటి పేరు నిలబెట్టడానికి కదా మగపిల్లవాడు అనుకుంటాం, అది వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు. మాలుడు కూడా హ్యాపీ దానికి. అందరూ కూడా అంతా మంచి హ్యాపీ ఫ్యామిలీ అండి. లవ్లీగా చూసుకోవాలి. మనకి ఎప్పుడు కూడా ఏ జాబ్ ఉన్నవాడికైనా, ఏ పోస్ట్ ఉన్నవాడికైనా ఫ్యామిలీ లైఫ్ కరెక్ట్గా ఉండాలి, లవ్లీగా ఉండాలి. అప్పుడు మిస్ అయిన ఫీలింగ్ ఇప్పుడు ఉందా సార్? అప్పుడు లేదు. మిస్ అయిన ఫీలింగ్ అయినా పని కోసమే కదా, అది వాళ్ళకి తెలుసు. కాకపోతే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఫ్లైట్